ఇక్కడ చూస్తే డ్రైవర్లే డైరెక్టర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కల్తీనే ఈ గుట్టు రట్టవగానే సంస్థ మాయాజాలం, అక్రమాలు బయటకు రాకుండా సెల్ ఫోన్ ధ్వంసం. పేరు ఏఆర్ డైరీది. ఉత్తరాఖండ్లోని బోలేబాబా నుంచి నెయ్యి సరఫరా. వైష్ణవి డైరీకి వచ్చాక సీళ్లు మార్చేసి మోసం. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో వెలుగులోకి. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సీట్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ సరఫరా చేసిన ట్యాంకర్లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు గతేడాది జూలై 16, 23 తేదీలు గుజరాత్లోని ఎన్డీడీబీ కాప్ ల్యాబ్ నివేదిక అందగా ఈ క్రమంలో కీలక పాత్రధారులైన పొమిల్ జైన్, విపిన్ జైన్లు కొద్ది రోజులకి వైష్ణవి డైరీలో డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారని సిట్ గుర్తించింది. కుట్ర బయటకు రాకుండా ఉండేందుకు వారి వద్ద డ్రైవర్లుగా పనిచేసే సురేందర్ సింగ్, సౌరభ్ కశ్యప్ను అందులో డైరెక్టర్గా చేర్చారని తేల్చింది. విపిన్ పోమిల్ వారి అక్రమాలకు కప్పిపుచ్చుకునేందుకు అప్పటి వరకు వాడిన సెల్ ఫోన్లను ధ్వంసం చేసేశారని, దర్యాప్తులు అడిగితే అవి పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వార్త రాస్తే విషం చిమ్ముతారా అంటూ పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయటపెట్టేందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు. తన మద్యం కుంభకోణం నుంచి దృష్టి మరల్చే యత్నం. తెలుగుదేశం పార్టీ ఎంపీలు శబరి, కలిశెట్టి, దగ్గుమళ్ల ధ్వజం. తన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, తన మద్యం కుంభకోణాల గురించి ఈనాడు ఈటీవీ వెలుగులోకి తేవడంతో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మత్తి తప్పినట్టు పార్లమెంట్లో మార్గదర్శిపై అబద్ధాలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. వైకాపా అధ్యక్షుడు 1.0, 2.1 అంటూ అయోమయంగా మాట్లాడుతూనే మిథున్ రెడ్డి అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ మార్గదర్శి సంస్థ డిపాజిటర్లను మోసగించిందని, ఆ సంస్థపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద కుంభకోణాలు అది ఒకటని పేర్కొన్నారు. వాళ్ళు ప్రతిరోజు తమ గురించి వార్తలు రాస్తున్నా తాము పట్టించుకోబోమని వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి సోమవారం ఏపీ భవన్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, శ్రీభారత్లతో కలిసి విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే